ఈ దినము ఈ రీతిగా నిలబెట్టి ఈ వాక్యాన్ని ఇలాగా ప్రకటించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి మనము గత వారము పరిపాటి అయిపోయింది, ప్రభువులో నుండి లోకంలోనికి వెళ్ళిపోవటం సర్వసాధారణమైంది. యేసుక్రీస్తుని విడిచి లోకములకు వెళ్ళిపోవడం అని గత వారం మనము నయోమి జీవితం నుండి రూతు విషయాలను, ఆ యొక్క కుటుంబ నేపథ్య విషయంలో కొన్ని సంగతులను మనం నేర్చుకోవడం జరిగింది. ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో కానీ దేవుడు తన ప్రజలు ఎన్నడూ విడవలేదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తే ఒక సందర్భంలో బాధ కలిగితే ఆ కింద వచనంలో దేవుడు నిన్ను దర్శించాడని, ఒక సందర్భంలో ఆహారము కొరకు పొలములోకి వెళితే దేవుడు ఆ పొలములోనే సర్వ సమృద్ధిని సిద్ధపరిచాడని మన ఆ గ్రంథంలో కొన్ని విషయాలను అర్థం చేసుకున్నాం. లోకములోనికి వెళ్ళి కోల్పోయిన వాటన్నిటిని మరలా తిరిగి దేవుడిలోకి వస్తే ఎలాగ ఒక్కొక్కటి నయోమి జీవితంలో సమకూర్చాడో ఈ రోజు కూడా దేవుడు మనల్ని అలాగ ప్రేమతో పిలుస్తున్నాడు. లోకములోకి వెళ్ళావేమో తిరిగిరా, ఒక్కొక్కటి మరలా నీ కోసం సిద్ధపరిచి ఉంచాను. ఒక విషయం ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం అంటే అర్థం తెలుసా? నీ కోసం రెడీ చేస్తానని కాదు, ఆల్రెడీ రెడీ అయి ఉంది. ప్రిపేర్ చేస్తుంది కాదు, ఇట్ వాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. అరే నీకు వాగ్దానం చేస్తున్నా, తల్లిదండ్రులు వాగ్దానం చేస్తున్నా, 1,00,000 రూపాయలు దాచిపెడతాను, 1,00,000 రూపాయలు దాచిపెడతానండి. అది ఫ్యూచర్, భవిష్యత్తులో దాచిపెడతా, లేకపోతే లేదు. ఆల్రెడీ పాస్ట్ లో దేవుడు నీ కొరకు నా కొరకు అనేకమైన వాటిని సిద్ధపరిచిన దేవుడు. వాగ్దానాలంటే సిద్ధపరుస్తున్నవి కాదు, వాగ్దానాలంటే సిద్ధపరిచేది కాదు. వాగ్దానం అంటే ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచినది. ప్రిపేరింగ్ కాదు, ప్రిపేర్డ్. పాస్ట్ లో ఎప్పుడో మనం పుట్టక ముందే, ఈ జగత్తుకు రూపము లేకముందే, ప్రపంచం నిర్మించక ముందే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ దినము దేవునిలో నుండి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది. ఆలోచన చేస్తే నేటి క్రైస్తవులు క్రీస్తును వెంబడించడం లేదు, క్రీస్తును అనుసరించడం లేదు, క్రైస్తుని ఫాలో కావడం లేదు. తెలుసా? క్రీస్తును వెంబడించిన వాళ్ళు ఉన్నారు. మన లోకానికి వెళ్ళి చూస్తాం, అరే లోకంలో వాడు యేసు ప్రభుని వెంబడించట్లేదు, వీడు యేసు ప్రభుని వెంబడించట్లేదు. వాళ్ళ దాకా మనం అవసరం లేదు. మనం ఒకసారి సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే మనము క్రీస్తుని వెంబడిస్తున్నామో లేదో అర్థమవుతుంటది. ఏమని? వెంబడించడానికి ఒక కారణం చాలు, వెంబడించకపోవడానికి బోల్డని కారణాలు మనం చెప్తాం. నమ్మడానికి ఒక విషయం కాదు, నమ్మకపోవడానికి మాత్రం అనేక విషయాలు. ఆడవాళ్ళనుకో ఊరికి బయలుదేరామనుకో ఒక కారణం చాలు, ఒక్క చిన్న కారణం చాలు. ఊరికి బయలుదేరి వెళ్ళాలి పుట్టింటికి, అసలు ఇష్టం లేదనుకో 100 కారణాలు చెప్తారు. ఇష్టం లేదంటే 100 కారణాలు చెప్తారు. యేసు ప్రభువుని వెంబడించడానికి ఏంటమ్మా కారణాలంటే మనం పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కొన్ని విషయాలను మన కళ్ళ ముందు పెడుతున్నాం. ఎందుకు ప్రజలు, ఎందుకు నన్ను నమ్మిన వారు, నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం అని పేరు చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు నన్ను వెంబడించట్లేదు? ఎందుకు నాతో పాటు కలిసి సహజీవనము చేయలేకపోతున్నారు? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం తేల్చి చూస్తే, ఒకసారి గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని
చెప్పాడు. యేసు ప్రభు అంటున్నా యవ్వనస్తుడితో, ఆ మిగులు ఆస్తి గలవాడితో అంటున్నా, నీ వచ్చి నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నాతో ఉండు, నన్ను ఫాలో చేయి, నాతో కలిసి ప్రయాణం చేయండి. ఆ యవ్వనస్తుడు వెంబడించిందా? వెంబడించాడా? వెంబడించాడా లేదా? నేను తెలియదండి, ఎన్నిసార్లు వెంబడించాడా లేదా? వెంబడించింది, మంచిది. వెంబడించాడా? ఆ యవ్వనస్తుడు వెంబడించలేదు. యేసు ప్రభువులో నీవు నాతో కలిసి ఉండాలి, నన్ను వెంబడించాలి, నీకు కలిగిన దాన్ని నమ్మి నాతో ఉండు, ఏది నిత్య జీవం కావాలని నువ్వు చిన్నతనం నుండి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నావో, ఇదిగో ఆ ధర్మశాస్త్రం అంతయు నీ కొరకు నేను నెరవేరుస్తున్నాను, కాబట్టి నీవు నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించాలంటే ఆ యవ్వనస్తుడు వెంబడించడు. ఆ యవ్వనస్తుడు యేసు ప్రభుతో ఉండలేదు. ఏం చేస్తా? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. వెంబడించాడా? వెళ్ళిపోయాడు. లేదు, యేసు ప్రభుతో దుఃఖపడుచు 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 బాధపడుచు. హల్లెలూయా. ఆ యవ్వనస్తుని దానము వెంబడించనివ్వలేదు. మిగులు ఆస్తి గలవాడు కనుక, ధనముంది కనుక, యవ్వన కాలంలో నేను ఉన్నాను కనుక, నాకు శక్తి, నాకు బలము, నాకు సామర్థ్యం ఉన్నది కనుక, ఆ యవ్వనస్తుడు ఏం చేశాడు తెలుసా? మిగులు ఆస్తి గలవాడు, ధనము కలిగినది కాబట్టి ధనము యేసు ప్రభుని వెంబడింపకుండా చేసింది, ధనము యేసు ప్రభుతో ఉండనివ్వకుండా చేసింది, ఆస్తి యేసు ప్రభు నుండి దూరం చేసింది. ధనము ఒక కారణము క్రీస్తుని వెంబడించకపోవడానికి. ధనము ఒక కారణము యేసు ప్రభుకు దూరం చేయడానికి. రాకుండా యవనస్తులు ఏంట్రా మందిరానికి రావేంటి, సహవాసానికి రావేంటి, ప్రార్థనకి రావేంటి అని అడిగితే వాళ్ళకు కొన్ని కారణాలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని విషయాలు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది ఏమో ధనం కోసం వెళ్ళిపోయేది ఉంటారు, కొంతమంది లోక సంబంధమైన వాటి కోసం వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది నానా విధములైన శరీర కార్యముల కొరకు వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది. ఈ యవనస్తుడు యేసు ప్రభుని వెంబడించకపోవడానికి గల కారణం ఏంటంటే మిగులు ఆస్తి. మిగులు ఆస్తి ఈనాడు క్రైస్తవం నుండి వాళ్ళ మిగులు ఆస్తి లేదు. మన దగ్గర ఉందా? ధనము లేదు, ఆయన దేవుని మాత్రం మనం వెంబడించలేదు. ఆస్తి లేని వాళ్ళు, అంతస్తు లేని వాళ్ళు, ఐశ్వర్యం లేని వాళ్ళు, మనకేమైంది? వాడికంటే ధనం ఉంది కాబట్టి వాడు ధనాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. వాడి ధనము దేవుణ్ణి వెంబడించే విధంగా వాడు ఉండలేదు. ధనము యేసు ప్రభువుకు దూరం చేసింది. నెంబర్ 1 ధనం. ఇస్కరియోతు యూదా గురించి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నది. అతడు తప్పిపోయెను, వెళ్ళవలసిన మార్గమునకు వెళ్లకుండా తప్పిపోయెను మాట ఉన్నది. యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో కలిసి తిన్నాడు, యేసు ప్రభుతోనే సమస్తాన్ని పంచుకున్నాడు. కానీ ఏమైంది? ధనము యేసు ప్రభు నుండి దూరం చేసింది, ధనము క్రీస్తు నుండి దూరం చేసింది. ధనం ఏం చేసింది తెలుసా? యేసు ప్రభుని అమ్మే విధంగా మార్చేసి ఏం చేసింది? ధనం యేసు ప్రభునే అమ్మితే ధనం వస్తుంది నాకు అనుకున్నాడు. ధనం వస్తుంది అనుకున్నాడండి. ఇస్కరియోతు యూదా గురించి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం చదువు ఒకసారి అన్నమాట. తప్పిపోయిన, పోగొట్టుకొనిన ఉంటుంది ఈ మాటలు. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి యేసు ప్రభుతో వెంబడించకుండా ధనము కొరకే వెంబడించాడు. అసలు పోవలసిన మార్గంలోనికి వెళ్ళలేదు. ఈ యవనస్తుడు మిగుల ఆస్తి కలిగి వెంబడించమంటే వెంబడించకుండా వెళ్ళిపోయాడు. ఒక కారణము నేడు అనేక క్రైస్తవులు, అనేక విశ్వాసులు, అనేక మంది భక్తులు పడిపోయింది కూడా ఎక్కడికి? ధనం, డబ్బు. ఈ డబ్బు దగ్గర అనేక మంది పడిపోయారు.
ఈ ధనాన్ని అనేక మంది వెంబడించారు. ఈ ధనం వల్లే వారి విశ్వాస జీవితాన్ని పొడుచుకున్నారు. అనేక మంది ఈ ధనం వల్ల క్రీస్తుని వెంబడించారు. అనేక మంది ఈ ధనం వల్ల యేసు ప్రభుతో కలిసి జీవించాలని ఆలోచన లేదు. కొంతకాలానికి ఆ యవనస్తుడు తిరిగి వచ్చినా యేసు ప్రభు ఉంటాడా? ఉన్నాడండి. ఆయన 33 సంవత్సరాల జీవితం, అప్పటికి 31, 32 అయిపోయింది. 10 అధ్యాయులు మార్క్స్ వార్త అంటే మిగిలిన 6 అధ్యాయులు. అప్పటికే యేసు ప్రభు తన యొక్క చివరి జీవిత దినాలలో ఆయన గడుపుతూ ఉన్నాడు. మరలా నేను నా జీవితంలో యేసు ప్రభు యొద్దకు తిరిగి వచ్చి ఆయన వెంబడిద్దాం అనుకునేసరికి ఆయన ఉంటాడా? ఆ యవనస్తుడికి యేసు ప్రభు కనపడతాడా? ఒకటి, ప్రభువుని వెంబడించకపోవడానికి గల కారణంలో ధనాన్ని మనం వెంబడించడానికి. మరొక మాట, మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 27 వచనాన్ని దయచేసి మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27 వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని 26వ పైన చూడండి, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించుట వలన మాత్రమే, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదకుచున్నారు. నన్ను వెంబడించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు ఎవరు? అక్షయమైన వాటిని ఇచ్చేవాడు. వీళ్ళు దేనికోసం ఆయన వెంబడిస్తున్నారు? క్షయమైన వాటి కోసం వెంబడిస్తున్నారు. ఆయన అంటాడు, క్షయమైన వాటి కోసం మీరు నన్ను వెంబడించాల్సిన అవసరం లేదు. ఈ లోక సంబంధమైన వాటి కోసం, ఆశల కోసం, కోరికల కోసం, వాంఛల కోసం నన్ను వెంబడించాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని? అక్షయమైన వాటిని ఇచ్చేవాడిని. కానీ మీరు ఏం అడుగుతున్నారు? నన్ను క్షయమైన వాటిని, క్షయమైన వాటిని నన్ను నా నుండి మీరు కలగాలి, నా నుండి మీరు పొందాలి, వాటి చేత నేను తృప్తి పడాలని వీటి కొరకు నన్ను మీరు వెంబడిస్తున్నారు. అప్పుడు అంటే యేసు ప్రభు, వీటి కొరకైతే నన్ను వెంబడించవద్దు, వీటి కొరకైతే నన్ను వెంబడించాల్సిన అవసరం లేదంటే అందరూ వెళ్ళిపోయారు. 66వ వచనంలో ఉంటుంది, 12 మంది మాత్రమే మిగిలిపోయారు. 12 మంది మాత్రమే మిగిలిపోతే వాళ్ళతో పాటు యేసు ప్రభు అంటాడు 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. ఆయన వెంబడింపడానికి కారణం ఏంటంటే క్షయమైన వాటిని కావాలని ఆయన వెంబడిస్తున్నారు. ఆయన అన్నాడు, క్షయమైన వాటి కొరకైతే నన్ను వెంబడించాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని? నన్ను మీరు ఏమడగాలి? నా నుండి మీరు ఏమి పొందుకోవాలి? అక్షయమైన వాటిని పొందుకోవాలి. మీరేంటి నా నుండి క్షయమైన వాటిని కోరుతున్నారు? అయితే మీరు నన్ను వెంబడించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా అన్నారు, సరే. వాళ్ళు కూడా ఉన్నారు, నేను వెంబడించాం, మాకు క్షయమైనవే కావాలి, నశించిపోయినవే కావాలి, ఈ లోక సంబంధమైనవే కావాలి, ఈ కోరికలే మేము తీర్చుకోవాలి, ఈ ఆశలే మాకు తీర్చాలి. రెండవది, దేనికోసము యేసు ప్రభువుని వెంబడించే చూడండి అంటే క్షయమైన వాటి కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసం, వారి ఆశల కోసం, వారి కోరికల కోసం, వారి వాంఛలు తీర్చబట్టం కోసం. యవనస్తుడేమో ధనం కోసం యేసు ప్రభువుని వెంబడించింది. ఇక్కడ చెప్తున్న ఈ జనాంగమేమో ఈ క్షయమైన వాటి కోసం యేసు ప్రభువుని వెంబడించండి. చూసారా, మనం ఆ జాబితాలో మనం కూడా ఉన్నాం. మనమేం తీసుకోలేదు, మనం కూడా వాటి కోసమే. ఎప్పుడు ప్రార్థన చేసినా పర సంబంధమైనవి ప్రభా, ఆత్మ సంబంధమైన దయచేయి ప్రభా అని అడుగుతున్నా? అడిగాము ఎప్పుడైనా? మనము పర సంబంధమైన వాటి కంటే ఇహ సంబంధమైన వాటిని కావాలని అడుగుతాం. ఏ రోజైనా ప్రార్థనలు ప్రభువా పరలోకం చేరాలయ్యా, ఆత్మీయ జీవితం కట్టబడాలయ్యా, ప్రార్థన బాగుండాలి ప్రభువా, నాలో పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా పనిచేయాలి ప్రభువా, అక్షయమైన వాటిని మనం ఎప్పుడైనా అడిగామా లేదా? మోకాళ్ళ ఏగులోనే మన కళ్ళ ముందు కదలాడేవి పిల్లలు, బ్రతుకు, జీవితము, పోషణ, అది ఇది, అప్పులు, ఆరోగ్యం, ఈ సమస్యలే ప్రభు ముందు పెడతామే, ఈ సమస్యలే ప్రభువుని అడుగుతామే. వీటినే ప్రభు ముందు పెట్టి, ఒరే అవి అక్షయమైనవిరా, అవి నశించిపోయేవిరా, నన్ను అడగాల్సిందేంటి? మన ఎట్టుందంటే కేసీఆర్ గారి దగ్గర పోయి అయ్యా 100 రూపాయలు ఇరాదు అన్నట్టుంది.
లేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఒక 1000 రూపాయలు ఏంటి అన్నట్టు అడిగినట్టుంది. వాళ్ళ దగ్గర పోయి మనం ఏం అడగాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమడుకోవాలి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం ఏమడుగుతున్నాం? మన ప్రతి నోటి నుండి వచ్చి ప్రతి పలుకులో క్షేమైన మాటలే తప్ప ఏ రోజు దిన ప్రారంభం నుండి దిన ముగింపు వరకు పరసంబంధమైన అడిగినట్లు కనబడదు. రెండవదిగా యేసు ప్రభుని వెంబడించకపోవడానికి గల కారణాలలో అక్షయమైన వాటిని కాకుండా క్షయమైన వాటిని కావాలని కోరుకోవడం. ఈ లోక సంబంధమైనవి, ఈ లోకములో ఉండేవి, ఈ లోకపరమైనవి. మూడో మాట మనం చూసుకున్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. మరి ఒకళ్ళు మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము తను సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఈ రోజు యేసు ప్రభుని ఈ కాలంలో మనం వెంబడింపకపోవడానికి కారణం ఏంటంటే మన సిలువని మనం ఎత్తుకుపోవడం వల్ల, మన సిలువను మనం భుజాల్లో ధరించకపోవడం వల్ల, మన సిలువని మనం ఎత్తుకొని ఆయన వెంబడించడం మనము లేనే లేదు. మొదటిగా ధనం వల్ల యేసుక్రీస్తును మనం వెంబడించట్లేదు. రెండవది క్షయమైన వాటి వల్ల యేసు ప్రభువును వెంబడించట్లేదు. మూడవదిగా మనం వెంబడిపోవడం గల కారణం ఏంటంటే మన సిలువను మనం మోయడానికి, మన సిలువను మనం ఎత్తుకొని పోవడం లేదు. అక్కడే వేస్తున్నాం, మన సిలువను అక్కడే ఉంచుతున్నాం. ఏ స్థలంలో మన సిలువ ఉందో ఆ స్థలంలోనే మనం ఉంచుతున్నాం. యేసు ప్రభువులో నన్ను వెంబడించాలంటే మీ సిలువను ఎత్తుకోండి, నన్ను వెంబడించాలంటే మీ సిలువను మీరు మోయండి. ఆల్రెడీ మీ కొరకు నేను సిలువను మోసాను కదా, మీ పాప భారాన్నంతా సిలువలను మోసుకుంటూ గొల్గోతా కొండ వరకు నేను వెళ్ళాను కదా. యేసు ప్రభు అంటాడు, ఇప్పుడు మీ సమయం, మీ సమయం, మీ సిలువను మీరు ఎత్తుకోండి. మన మరలా యేసు ప్రభు ఏం చేస్తాం సార్, బాహాటముగా ఏ సిలువను మనం ఎత్తుకోమంటే అదే సిలువ తీసుకొని మనం ముడుస్తున్నాం. ఆయన ఇచ్చిన మనకు సిలువ ఇచ్చింది, ఆ సిలువను మనం మోసుకొని వెళ్ళాలంటే లేదా ఈ సిలువను కూడా నీకే వేసి పడతాం. ఎబ్రీ పత్రికలో అన్నమాట, బాహాటముగా ఆయన సిలువ వేసుకున్నారు. మనకి ఇచ్చిన సిలువలతో మనం మరలా యేసు ప్రభుని సిలువ వేసేవాడిగా ఉంటున్నాం. ఆయన అంటాడు అది మీరు ఎత్తుకోవాల్సింది, అది మనం ఎత్తుకోగలిగితే ఆయన వెంబడిస్తాం, ఎత్తుకోకపోతే అంటున్నా యేసు ప్రభు అంటాడు శిష్యులతో, నన్ను వెంబడించాలంటే మీకు ఇవ్వబడిన మీ జీవితంలో మీ సిలువని మీరు ఎత్తుకోవాలి. మీరు ఎత్తుకొని వెళ్ళట్లేదంటే గుర్తుపెట్టుకోండి, మనము యేసు ప్రభుని వెంబడించడం లేదు. మొదటిగా ధనం వల్ల యేసు ప్రభుని వెంబడించట్లేదు, ధనాన్ని తోడి యేసు ప్రభుని వెంబడించట్లేదు. రెండవదిగా క్షయమైన వాటి వరకు యేసు ప్రభుని వెంబడించడం లేదు. ఆ రోజు ఎంతమంది యేసు ప్రభు పెడుతుంటే 5,000 మంది, 3,000 మంది వచ్చారు. అబ్బా అందరూ అనుకున్నారు జనం యేసు ప్రభుని ఎంతగానో వెంబడిస్తున్నారు అనుకున్నారు. అబ్బా యేసు ప్రభు అంటే ఎంతమంది జనసమూహం ఉంది అనుకున్నారు. యేసు ప్రభు వీటి కోసం నన్ను వెంబడించొద్దని కూడా వెనుకకు తీసి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 12 మంది మాత్రమే మిగిలిపోయారు. అందులో పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్ళగలమయ్యా? ఈ మాటల లోకంలో మాకు ఎక్కడ దొరుకుతాయి ప్రభా? ఈ మాటలు నిత్య జీవం మాటలే కదా ప్రభా, వీటిని కాదని మేము ఎక్కడికి వెళ్ళగలం? వీటి నుండి మేము ఎంత దూరం వెళ్ళగలం? మూడవది, మన జీవితంలో మన సిలువను ఎత్తుకోకపోవడం బట్టి మనం యేసు ప్రభుని వెంబడించట్లేదు. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరి ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంట? మనము ఉపేక్షించుకోవాలి. వన్ డినై వన్ సెల్ఫ్, వాడిని వాడు ఉపేక్షించుకోవాలి. అర్థమవుతుందా? డిలే చేసుకోవాలి. యేసు ప్రభు కోసం
మనం తగ్గించుకోవాలి. మన జీవితంలో మనం ఆయన వెంబడించాలంటే ఉపేక్షించుకోవడం. మనం ఏంటో మనం మర్చిపోవాలి. మనకు దేవుడు ఇచ్చిన వాటి విషయంలో దేవుడిని స్తుతించాలి. మనకి ఏదైనా ఇవ్వబడనండి మన జీవితంలో. సామెతల గ్రంథంలో అంటాడు, కొన్ని తరాలను ఎత్తు చూపుతుంటాడు అనమాట. 4 తరాలు. కన్నులకు ఎత్తికెక్కిన తరం అని, తల్లిదండ్రులను గౌరవింపని తరం అని, దేవుణ్ణి దూషించే తరం అని, అర్థమైందా? దవడల వాళ్ళ పళ్ళట కత్తుల వంటి పళ్ళు కలిగిన తరం అని కొన్ని తరాలు అక్కడ రాయబడి ఉంటుంది. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ఈ సమయంలో మనం ఏంటో మనం మర్చిపోవాలి. మనము అనేది ఉండాలి, నా అనేది పోవాలి. నేను అనేది మన జీవితంలో ఉండకూడదు. సంఘం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను, మనము అనే భావన మన హృదయంలో కలగాలి. మన జీవితంలో నేను 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 అది దేవునికి ఇష్టమైన పదం. సంఘంలో మనం ఏం చేయాలంటే మనం ఉపేక్షించుకోవాలి, మనం తగ్గించుకోవాలి. దేవుని కొరకు మన జీవితంలో మనం తగ్గించుకుంటూ రావాలి. ఒకడు నన్ను వెంబడిస్తే తనను తాను ఉపేక్షించుకొని, తనను తాను తగ్గించుకొని, తనను తాను విడిచిపెట్టి, తన స్థితి ఏంటో, తన అర్హత ఏంటో, తన విలువేంటో, తన సంపాదన ఏంటో, తన సామర్థ్యం ఏంటో, తనకున్న వాటన్నిటిని మందిరం బయట విడిచిపెట్టి లోపలికి రిక్తునిగా రావాలి. మందిరం బయట విడిచిపెట్టి లోపలికి దేవుని సన్నిధిలోకి మనం వచ్చి ఆయన ఆరాధన చేయాలి. పరిశుద్ధ గ్రంథము ఈ మాటలు మనకు తెలియజేస్తుంది. మనము ఆయన్ని వెంబడించాలంటే నేనేంటో నీవేంటో మర్చిపోవాలి. ఒకవేళ నేనంటే ఆయన మాత్రం వెంబడించాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకని నేనేంటే నాకు ఫాలో ఉండాలి, అవునా కాదు? నేనే అంటే నన్ను వెంబడించే వాళ్ళు కొంతమంది ఉండాలని ఆలోచన చేస్తాం. నాతో పాటు కలిసి నడవాలని అంత బ్యాచ్ ఉండాలని మనం ఆలోచన చేస్తాం. నేను కాదు, ఆయన అంటే మన అడుగులు ఆయన వైపు వేయగలరు. నేను కాదు, ఆయన అంటే ఆయనతో మన పాదం ముందుకు సాగుతుంది. లేదు, నేనే అంటే నీతో పాటు కొన్ని పాదాలు కలిసి రావాలని నువ్వు ఆలోచన చేస్తావు. హల్లెలూయా. మనం ఉపేక్షించుకోవాలి, మనం తగ్గించుకోవాలి. మన జీవితంలో నేను అనేది సమాధి చేయబడాలి. నేను అనేది మన జీవితంలో సమాధి చేయబడాలి. నేను అనేది ఉండకుండా ఉండాలని యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు తగ్గించు. మనం ఎంతటి వారమైనా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, ఒకరి కంటే మనం గొప్పవారమైన మందిరంలో వాటిని కనపరచడానికి వీలే లేదు. మందిరములో మనందరము క్రీస్తులో అవయవాలు. ఏ అవయవం తక్కువ, ఏ అవయవం తక్కువ? ఎక్కువ చెప్పండి. అన్నీ కూడా సమానమైనవి. ఇది ఎక్కువ, అది తక్కువ అని మన బాడీలో దేన్ని మనం నిర్లక్ష్యం చేయాలి. తనను తాను ఉపేక్షించుకోకపోవడం వల్లనే, తన్ను తాను తగ్గించుకోకపోవడం వల్లనే యేసు ప్రభుని వెంబడించట్లేదు. మొదటిగా చెప్పండి, ధనము కొరకు యేసు ప్రభుని వెంబడించట్లేదు. రెండవదిగా క్షయమైన వాటి కొరకు యేసు ప్రభుని వెంబడించట్లేదు. మూడవదిగా తమ సిలువని ఎత్తుకోకపోవడం వలన వెంబడించట్లేదు. నాలుగవదిగా తమను తాము తగ్గించుకోకపోవడం వలన యేసు ప్రభుని వెంబడించట్లేదు. మరొక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాడు. యేసు ప్రభువుని వెంబడించాలంటే మనలో చీకటి ఉండకూడదు. చీకటి ఉంటుంది కాబట్టి మన యేసు ప్రభువుని వెంబడించలేకపోతాం. పాపం మన జీవితంలో ఉంటుంది కాబట్టి మందిరానికి రావడానికి భయం వేస్తుంది. మందిరంలో అడుగు పెట్టాలంటే భయం వేస్తుంది. మందిరంలో ప్రార్థన చేయాలంటే భయం వేస్తుంది. మందిరంలో దేవుని స్తుతించాలంటే భయం వేస్తుంది. ఎందుకని? చీకటి కలిగిన జీవితాలు, పాపం కలిగిన జీవితాలు, పాపముతో నిండిన జీవితాలు. ఒకడు నన్ను వెంబడించాలంటే
వాడు జీవపు వెలుగు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, మనం చీకటిలోనే నడుస్తున్నాం, జీవపు వెలుగును తృణీకరిస్తున్నాం. మనుషులు ఎలా ఉన్నారో చూడండి, క్రైస్తవులు ఎలా ఉన్నారో చూడండి. ఇందులో ఏదో ఒక లక్షణం మనకు ఉండే తీరాలి, లేకపోతే నా ఆలోచన అన్నీ మనకే ఉంటాయి. ఒకటి కాదు, అన్నీ మనకే కావాలనుకుంటాం. కాబట్టి ఇవన్నీ మనం కలిగే ఉన్నాం, ఇవన్నీ మనం కలిగి ఉన్నాం. యేసు ప్రభుని వెంబడిస్తున్నామని నువ్వు చెప్పాల్సిన నీ నోటితో అవసరం లేదు. నీ ప్రవర్తన, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి, నీ నడక, నీ పడక, నీ కనుదృష్టి ప్రతిదీ చెప్తుంది నీలో చీకటి ఉందో లేదు, నువ్వు వెలుగులో నడుస్తున్నావేమో. చెప్పాల్సిన అవసరం లేదండి. క్రైస్తవం అంటే నోటితో చెప్పేది కాదు, బ్రతుకులో చూపించేది. సాక్ష్యం అంటే నోటితో మైకు తీసుకొని చెప్పేది కాదు, ప్రభువును కలిగి జీవితాంతము సజీవ యాగంగా బ్రతికేది. ఆయన వెంబడించకపోవడం లేదంటే మనం గుర్తుంచుకోవాలి, మనలో చీకటి ఉంది కాబట్టి ఆయన్ను మనం వెంబడించలేకపోతాం. ఏ వెంబడిస్తాం? ఆయన పరిశుద్ధుడు, మన పాపం. ఏ వెంబడించగలుగుతాం? ఆయన నీతిమంతుడు, మనం అనీతిమంతుడు. పాపరహితుడు ఆయన, మనం పాప సహితులను. ఆయన పుణ్యాత్ముడు, మన పాప. ఏం వెంబడించగలుగుతాం చెప్పండి? పిల్లలే చదువు రానుడితో ఉన్నాడు తెలుసా? పిల్లలే సరిగ్గా వాడు బట్టలు వేసుకున్నట్టు వాడిని వెంబడించడు. సరిగ్గా వాడు నోరు వాసన వస్తుందంటే వాడితో కూర్చోడానికి పిల్లలు ఇష్టపడరు తెలుసా? సారీ, దుమ్ము దులుపుకొని అక్కడ కూర్చుంటారు, ఊడ్చుకొని కూర్చుంటారు, అవసరమైతే కడుగుతారు. ఎందుకని? అక్కడ కూర్చోవడం వాళ్ళకి ఇష్టం. మొన్న నేను 2 సార్లు కుక్కొచ్చి మొత్తం మోషన్ పోయింది. మధ్యాహ్నం వాళ్ళు భోజనం తిని వెంటనే స్టీలు తీసుకొని శుభ్రంగా కడుతున్నాం. మనకెందుకుంటే ఆలోచన? ముక్కు మూసుకొని అవసరం పక్కనే. వాటి విషయంలో పిల్లలు ఎలా ఆలోచన చేస్తున్నారో చూడండి, పాప విషయంలో మనం ఎలా ఆలోచన చేస్తున్నామో చూడండి. ఒకడు పాపము చేస్తే నన్ను వెంబడించడు, చీకటి ఉంటే వాడు నన్ను వెంబడించడు. చీకటిలో జీవిస్తుంటే వాడు నన్ను వెంబడించేవాడు కాదు, వాడు చీకటిలోనే బ్రతుకుతున్నాడు, చీకటిలోనే జీవిస్తున్నాడు. ఆయన అంటాడు, నేను జీవపు వెలుగు, నన్ను వెంబడించండి, జీవపు వెలుగులో నడవండి, జీవపు వెలుగు కలిగి జీవించండి. వెంబడించకపోవడానికి గల కారణము చీకటి, పాపం. నాకు భయంకరంగా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, యోహాను సువార్త 1:4 ఒక మాట ఉంటుంది, చీకటిలో వెలుగు ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండేదని ఉంది. అసలు చీకటిలో వచ్చిన టార్చ్ పెట్టేస్తేనే అక్కడ కాస్తైనా వెలుగు పడుతున్నది. ఆ మాట ఒకసారి చూడండి. చీకటిలో 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుంది. ఇప్పుడు ఈ డోర్లన్నీ క్లోజ్ చేసినాం, తలుపులు వేసినాం, లోపలికి వచ్చింది, చీకటి ఉంది, చేతిలో టార్చ్ ఉంది. ఏ కూడా ఏమైంది చెప్పండి? చీకటి ఉంటుందా? పోద్దా? కోతి వెలిగించుకుంటున్నాం, పోద్దా? పోదా? పోతుందా? పోదా? పోతే ఖచ్చితంగా. కానట ఇక్కడ వెలుగు ప్రకాశించుతుందట. ఇట్లా మినుకు అంటాం కాదు, ప్రకాశమైన వెలుగు ప్రకాశిస్తున్నా చీకటి మాత్రం దాన్ని గ్రహింపకుంది. వాక్యం, దేవుని గురించిన సాక్ష్యం, ఆయన పరిశుద్ధత, ఆయన గురించి ఎంత ప్రకటించబడుతున్నా దానిని స్వీకరించగలిగిన వాళ్ళు లేనే లేరు. చీకటిలో ఉంటే మరణమే, చీకటిలో ఉంటే జీవితము నిర్జీవమే. మీరు ఒక చెట్టును తీసుకొని వచ్చి, చిన్న మొక్కను తీసుకొచ్చి చీకటి కలిగిన స్థలంలో పెట్టి చూడండి, ఒక 1 వారం రోజులు ఏమైంది? చెప్పండి, ఏమైంది? భాష దానికి ఫోటోసింథసిస్ రియాక్షన్, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోవాలి. సూర్యుడితో కాంటాక్ట్ అవుతూ ఉండాలి, సూర్యకిరణాలు పడుతూ ఉండాలి, వెలుగుతో సత్సంబంధం కలిగి ఉంటుంది. అది వెలుగు పడితేనే ఆ వెలుగు నుండి వచ్చిన కిరణాలు ఆకులను తీసుకొని ఆహారం తయారు చేసుకొని నిన్ను బ్రతికించి ఆక్సిజన్ మనకిస్తుంది, అది జీవిస్తుంది. వెలుగు లేకపోతే ఏమైపోద్ది? మీరు ఒకరోజు ట్రై చేసుకోండి, ఒక చిన్న మొక్కను తీసుకోండి, ఒక డబ్బాలో పెట్టండి, ఇంట్లో చీకటి కలిగిన స్థలంలో ఉంచండి, కట్టిక చీకటి.
కొద్ది రోజులు గమనించండి, అది వాడిపోద్ది, చచ్చిపోద్ది. మన బ్రతుకులు కూడా అంతే. చీకటిలో ఉంటే మన జీవితాలలో రానున్నది మరణమే. చీకటి గ్రహింపబడిందంట. బైబిల్ చెప్తుంది, నీలో ఉన్న చీకటి గొప్పదై 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 ఉంటే ఇంకా ఈ వెలుగుని ఏం గ్రహించగలదు? ఇంకా ఈ వెలుగుని ఏమి అది ఆస్వాదించగలుగుతుంది? ఆ మొక్క సూర్యరశ్మితో, సూర్య కిరణాలతో అది కాంటాక్ట్ అవుతేనే, అది పడితేనే మొక్క జీవించగలదు, మొక్క బ్రతకగలదు, ఆహారము తయారు చేసుకోగలదు, అది బ్రతికి ఉనికి కలిగి ఫలించి అభివృద్ధి చెందగలదు. అదే చీకట్లో ఉంటే గమనించండి. మీరు కావాలంటే మీరు అది ఇంట్లో ఆ ప్రయోగం చేసి చూడండి. మీరు నిలబడమాకండి, మొక్కలు పెట్టండి. ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మనకి చీకటి వలన మన జీవితాలు మరణానికి దారితీస్తాయి. వెంబడించబడని కారణము పాపం అనే చీకటి. లోకములో పరిశుద్ధత వెలుగు ప్రకాశిస్తున్న మన హృదయంలో పాపం అనే అంధకారం, పాపం అనే చీకటి మన జీవితంలో అది గూడు కట్టుకుని. మరొక మాట మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపింపడినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. మనము యేసు ప్రభువుని వెంబడించాలి అంటే స్వరము ఎరిగిన వారమై ఉండాలి. 26వ వచనంలో ఆ మాట చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. ఈరోజు మనం వెంబడించకపోవడానికి గల కారణం, మరే కారణం ఏంటంటే ఆయన స్వరానికి, ఆయన వాక్యానికి, ఆయన పిలుపుకు మనం దూరంగా ఉంటున్నాం. ఆయన ఎంత కేకలు వేసి పిలిస్తే అంత దూరంగా. ఒకప్పుడు పనికి పోయిన వాళ్ళు, లేకపోతే దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ చెరుకట్టు నుంచి పిలిస్తే వాడు ఎక్కడో ఉన్నాడు, కేకేస్తే ఓ అని పలుకుతాడు. మనం అటువంటి పిలుతురేమో ఇంకా పోతాడు మధుర వైపు. యేసు ప్రభు ఒకవేళ చెరుకట్టు మీద ఉండి మనం బలంలోకి తెలుస్తుంటే మనకి ఎక్కడ వినపడిందో ఇంకా అటుబడి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను. పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం, ఆయన స్వరాన్ని నేను వినాలని ఎలాగైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని చేతికి తీసుకొని దాన్ని ధ్యానించడం, సేవకుల ద్వారా చెబుతున్న మాటలు వినడం. మనం వినం మార్కులు. ఏందో ఈరోజు మందిరానికి పోతే అయ్యగారు ఏం చెప్పలేదు. నేను అన్న 66 పుస్తకాలు ఇచ్చి తెచ్చిందిగా నీకు. ఒక ఆమంటుంది, ఏమో అయ్యగారు అసలు అయ్యగారు ఏం చెప్పలేదు. అవునా, నీకు గీలేదు 66 పుస్తకాలు? ఒక గంట వాక్యానికి మార్కులు వేసుకోవడం. మరి 66 పుస్తకాలు ఇచ్చిన దేవుడు నీకెన్ని మార్కులు వేయాలి? నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న సేవకుడికి అక్కడ కూర్చొని మార్కులు వేస్తే ఓ గంట వాక్యానికి మరి 66 పుస్తకాలు ఇచ్చిన దేవుడు నువ్వు చదువుతూ నువ్వు ధ్యానించకుండా ఉంటే ఆయన అంటాడు, ఆయన గంట అవకాశం ఇచ్చిన నీకు జీవితాంతం 30, 40, 50, 60, 70 సంవత్సరాలు ఇచ్చిన నీకెన్ని మార్కులు వేయాలి? నీకెన్ని మార్కులు వేయాలి? ఇక్కడ నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్న వారికి మార్కులు వేసుకుంటూ మనం జీవిస్తూ మనం బ్రతుకుతుంటే దేవుడు అంటాడు, 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథాన్ని నీకు ఇచ్చా, నేను నీకు కూడా మార్కులు వేస్తాను, నీకు కూడా మార్కులు వేస్తున్నా, నిన్ను నేను గమనిస్తున్నా. ఏందో ఈరోజు ఏం చెప్పినట్టు చదివితే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే ఆయన స్వరం ఏంటో, ఆయన పిలుపు ఏంటో, మనం ఏ స్థితిలో ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నామో ఆ స్వరం మనకు వినబడుతుందో లేదో మనకు అర్థమవుతుంది. ఆయన స్వరం మనకు దూరం అవుతుందో అంటే ఆయనకు మనం దూరం అయ్యామే తప్ప ఆయన మనకు దూరం కాదు. వెంబడించకపోవడానికి గల కారణం ఏంటంటే స్వరము వినకపోవడం, స్వరము వినకపోవడం, స్వరానికి దూరం అయిపోవడం, వాక్యానికి దూరం అయిపోవడం, దేవునికి దూరం అయిపోవడం. ఇది అలవాటు అయిపోయింది క్రైస్తవులకి. ఏదంటే యూట్యూబ్ వచ్చిందిగా, యూట్యూబ్లో పెట్టుకొని
వాక్యం వింటున్నామండి, యూట్యూబ్లో పెట్టుకొని ప్రసంగం వింటున్నామండి, యూట్యూబ్లో పెట్టుకొని యూట్యూబ్ మర్చిపోయారంతా. సంఘము సత్యానికి స్తంభం అనేది మర్చిపోయారు. సత్యవర్గం యూట్యూబ్, శాపరంగం యూట్యూబ్, ప్రసంగవర్గం యూట్యూబ్, స్వస్థవర్గం యూట్యూబ్, పరిచర్యవర్గం యూట్యూబ్. అడిగిపోయారు మనం, వదిలేసిన మందిరాలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? ఏది క్రైస్తవ్యం? అది ఏదన్నా సరే, ఓ సాముడు ఏదే, వాక్యం ఇదే, ఫేస్బుక్లు, వాట్సాప్, ట్విట్టర్లో, ఒక దైవజనుల ట్విట్టర్లో 4 సంఘాలు ఒకనాడు మేము కట్టినాం, లేదా 5 సంఘాలు మేము కట్టినాం. ఇప్పుడు అంటే సేవకులు 4 వాట్సాప్ పరిచర్య కలిగిన సేవకుడు, 4 వాట్సాప్ గ్రూపులు, 4 సంఘాలు కాదంట, 4 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి నాకు. ఒక్కొక్క దాంట్లో 500 మంది, ఒక దాంట్లో 200 మంది, ఒక దాంట్లో 300 మంది. వాక్యవనంలో వాట్సాప్, వాక్యవనంలో ఫేస్బుక్, వాక్యవనంలో ట్విట్టర్, వాక్యవనంలో ఇది ఇన్స్టాగ్రామ్, వాక్యవనంలో ఇవయ్యే యూట్యూబ్. మరి పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఇది సోషల్ మీడియాలో అండి, ఈ సెర్చ్ ఇంజిన్లు, ఈ యొక్క విజ్ఞాన మాధ్యమాల్లో మనం వెళ్ళిపోతున్నాం తప్ప అది పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదువుదాం, ఆయన స్వరం ఏంటో విందాం. భక్తుడు అంటండి, అసలు నేను రాత్రి నా మంచం మీద పడుకోలేకపోతున్నాను, ఉదయం కాలం లేచి నేను వెళ్ళి చదవాలి. ఆయన నా కన్నులకు ఆశ్చర్యకరమైన సంగతులను తెలియజేస్తాడు. నాకు ప్రభువు మెదడు దొరికినట్లు దొరికింది. మనం చదువుకున్నాం కదా తన కీర్తనలో. ఏ కీర్తన? ఆ కీర్తన ఒక మాట చూడండి ఎలా ఉందో. 37వ దావీదు కీర్తనలో 31వ వచనం, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు మన అడుగులు జారకుండా, మన బ్రతుకు మారిపోకుండా భక్తిలో మనం ఉండాలనంటే స్వరాన్ని, దేవుని వాక్యాన్ని మనం వినే విధంగా మన జీవితాలు ఎన్నైనా. ఒకటి, వెంబడించకపోవడం గల కారణాలు ధనం ఒకటి, క్షీమైన వాటి వరకు, తర్వాత మన సిలువను మనం ఎత్తుకుపోవడాన్ని బట్టి, మనం ఉపేక్షించుకోవడాన్ని బట్టి, చీకటి పాపం కలిగిన విధానాన్ని బట్టి, వాక్యము వినకపోవడాన్ని బట్టి. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 5:15 చదువుకున్నాం. ఇంకొక 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. 8:26 అవుతుంది, 10 నిమిషాలు నా మాట ముగిస్తాను. వాళ్ళు సాతానులను వెంబడించిన వారు ఉంటుంది. ఎవరంటే వాళ్ళు? మొదటి పత్రిక 5:15. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానులను వెంబడించిన వారు. పక్కన వాళ్ళు చూసుకోండి, లేదా మిమ్మల్ని మీరు చూడండి. మనలో ఎవరైనా ఉన్నారా సాతానుని వెంబడించేవారు? తొలగిపోయారంట వారిలో కొందరు. సంఘంతో చెప్తున్న సంఘంలో ఎప్పుడో కొందరు తొలగిపోయి సాతానుని వెంబడించే వాళ్ళు అయిపోయారు. సాతానుని వెంబడిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. యోహాను సువార్త 12:20. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. మనము సేవిస్తే ఆయన వెంబడిస్తాం, సేవించకపోతే వెంబడించాం. ఆయన వెంబడింపబోవడానికి గల కారణాల్లో ఆయనను మనము సేవించకపోవడం. అసలు చూసారు ఎన్ని మాటలు నన్ను మీరు వెంబడించట్లేదు, కారణాలు ఇవని దేవుడు చెబుతూనే ఆ దేవుడు అంటే మనల్ని వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం. వెంబడించని మనల్ని ఆ దేవుడే వెంబడిస్తాడు. చివరి మాట మనం చూసుకున్నాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము
4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏదైనా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఆ బండ ఇతరులంట యేసు క్రీస్తే వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవరు వెంబడించారంట? మీరు నన్ను వెంబడించినా వెంబడించకపోయినా మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను, మిమ్మల్ని కన్న తండ్రిని నేనే కాబట్టి నేనే మిమ్మల్ని వెంబడిస్తున్నాను, నేనే మిమ్మల్ని వెంబడిస్తున్నాను, నేనే మీ వెంట నడుస్తున్నాను. వెంబడించినవాడు విషయం చెప్పారా? ఆనాడు పితరులు మేఘాన్ని వెంబడించాల, మేఘమే పితరులను వెంబడించి. ఆనాడు సముద్రము చేర్చబడలేదు, సముద్రమే పితరుల కొరకు చీలిపోయింది. ఆనాడు ఆహారమే వీరిని వెంబడించింది, పానీయమే వీరిని వెంబడించింది. ఎందుకంటే వాటన్నిటిని సృజించిన సృష్టికర్త ఎవరిని వెంబడిస్తున్నారు? ఇశ్రాయేలుని వెంబడిస్తున్నారు. ఇక మా దేవుడు ఆ యేసుక్రీస్తే, ఆ సర్వ సృష్టికర్తే వాళ్ళ వెంట నడుస్తుంటే మమ్మల్ని సృజించిన ఆయన వాళ్ళ వెంటే ఉంటే ఆహారం వాళ్ళతోనే ఉంది, పానీయము వాళ్ళతోనే ఉంది, మేఘము వాళ్ళతోనే ఉంది, సూర్య చంద్ర తారలు వాళ్ళతోనే ఉన్నాయి, మేఘము వాళ్ళతోనే ఉంది, పగలు వాళ్ళతోనే ఉంది, రేయి వాళ్ళతోనే ఉంది, క్షేమము వాళ్ళతోనే ఉంది, సమాధానము. ఎందుకంటారు? మనము వాళ్ళేదో ఆయన్ని వెంబడించడాన్ని బట్టి కాదు, పితరులేమో యేసు ప్రభుని, ఆ దేవుని, ఆ యెహోవా దేవుని, తండ్రి అయిన దేవుని వెంబడించడాన్ని బట్టి కాదు, ఆయనే వారిని వెంబడించాడు. అందుకనే అవన్నీ కూడా వాళ్ళ వెంట నడుస్తుంది. ఎలా ఉంటుందంటే ఆహారం ఒక పక్కన, ఇవి కూడా పక్కన నడుస్తుంది, నీరు ఒక పక్కన, మేఘం ఒక పైన, వెలుగు ఒక పక్కన, ఇవన్నీ కూడా వారి వెంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాయి. కారణం ఏంటంటే వాటన్నిటిని సృజించిన దేవుడు ఎవరు వెంటున్నాడంట? ఎవరిని వెంబడిస్తున్నాడంట? ఆయన వారిని వెంబడించి. గుర్తుపెట్టు, ఈరోజు ఆయన మనల్ని వెంబడిస్తే ఇవన్నీ మనతోనే ఉంటాయి, లేదా మనము ఆయన వెంబడించిన ఇవన్నీ మనతోనే ఉంటాయి. ఆహారం మనతోనే ఉంటుంది, పానీయం మనతోనే ఉంటుంది, ఆరోగ్యం మనతోనే ఉంటుంది, ఆయుష్యం మనతోనే ఉంటుంది, క్షేమం మనతో ఉంటుంది. ఈ సర్వ సృష్టి నీతోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులను వెంబడించిన వాడు ఈరోజు మనల్ని కూడా వెంబడించాలంట. ఇశ్రాయేలు వెంటనే నిలబడిన వాడు ఈరోజు నీ కొరకు నా కొరకు నిలిచి, నీవు నేను వెంబడించినా వెంబడించకపోయినా ఆయన నీ కొరకు నా కొరకు నిలిచి మనతోనే వెంబడిస్తున్నాడు. మనం దూరం అయిపోతున్నాం, ధనానికి దగ్గర అవుతున్నాం, క్షేమైన వాటి కొరకు వెళుతున్నాం, పాపంలో బ్రతుకుతున్నా, ఈ లోక సంబంధమైన కోరికలు కలిగి జీవిస్తున్నా, సాతానుని వెంబడించే వారం అయిపోతున్నారు. ఆయన మాత్రం మనల్ని వెంబడించటం మానలేదు. మనం ఎప్పుడో మర్చిపోయాం. యేసు ప్రభుని వెంబడించడం విషయంలో ఎప్పుడో మనం ఫెయిల్ అయిపోయాం, కానీ ఆయన మాత్రం ఎన్నటికీ ఫెయిల్ అవ్వలేదు. అంత అద్భుతంగా చూడండి ఈ మాట. ఆయనే తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. మేఘము వారిని వెంబడిస్తుంది, ఆహారం వారిని వెంబడిస్తుంది, నీరు వారిని వెంబడిస్తుంది, క్షేమం వారిని వెంబడిస్తుంది, సమాధానం వారిని వెంబడిస్తుంది, విజయం వారిని వెంబడిస్తుంది. సర్వ సృష్టిలో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా వారి వెంటనే నిలిచి నడుస్తూ వారినే వెంబడిస్తున్నారు. ఎందుకనంటే వాటన్నిటిని సృజించిన దేవుడే తన బిడ్డల వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన బిడ్డల వెంట ఆయనే వారిని వెంబడిస్తున్నారు. మాదేమి అవునగా ఆ పార్టీలో ఒక ఆయన వెళ్ళిపోయింది అనుకో, కార్యకర్తలు ఉంటారా, వెళ్ళిపోతారు. చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చిందనుకో, తన కింద కార్పొరేటర్లు, మున్సిపల్ అందరూ కూడా అది ఆయన అందులోకి వెళ్ళిపోయినారు, మేమేముందరని పోతారా పోరా, ఆయనే వారిని వెంబడిస్తుంటారు. మాదే ఉందిరా అన్నట్లే ఈ సృష్టి మొత్తం కూడా సర్వాధికారి అయిన దేవుడు
ఈ ఇశ్రాయేలీయులతో ఉన్నాడు కాబట్టి సృష్టి అంతా వారిని వెంబడిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వెంబడి, క్రీస్తుని వెంబడిద్దాం. వెంబడించడం లేదు అనే మాట మన నోట్లో నుంచి రావడానికి వీల్లేదు. ఒక కారణం చాలండి. ఎందుకు నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావు అంటే ఒక కారణం చెప్పేటట్టు మనం ఉండాలి. వెంబడించకపోవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. 1,00,000 కారణాలు మనం చెప్తాం. వెంబడిస్తే ఆయనంట నిన్ను వెంబడిస్తున్నాడు, ఆయనంట నీతో ఉంటాడు, ఆయనంట నీ వెంటే నడుస్తాడు. ఆయన ఉంటే చూసారా, సృష్టి అంతా నీతో ఉన్నాడు, సమస్తం నీతో ఉన్నాడు. నీకు ఏది కావాలో అది నీ ప్రక్కనే నిలబడిందంట. వెంబడించిన పంట అయినా సాకులు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సాకులు వెతుక్కొని ఎందుకు వెంబడించట్లేదు, ఎందుకు నేను ఇలా అయిపోతానని చెప్పాల్సిన అవసరం లేదు. వెంబడిద్దాం. ధనం కొరకు, క్షయమైన వాటి కొరకు, వీటి కొరకు క్రీస్తుకు దూరం అవ్వకుండా వీటన్నిటిని ఇవ్వగలిగిన ఆ క్రీస్తు ప్రభువుని వెంబడిస్తే సమస్తము నిన్ను వెంబడిస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందామా? అందరము ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు యేసయ్యను వెంబడించకూడని గల కారణాలలో ఎన్నో కారణాలు మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. లోకం ఎలాగో ఆయన వెంబడించట్లేదు. లోకములో నుండి ఏర్పరచబడిన నీవు మరలా క్రీస్తుకు దూరం అయిపోయి ఆయన ఎందుకు నువ్వు వెంబడించట్లేదు? ఒకసారి ఆలోచించండి. ధనం కొరకు, క్షయమైన వాటి కొరకు, చీకటి పాపం కొరకు నువ్వు ఆయన వెంబడించలేకపోతున్నావు. నేను నువ్వు ఉపేక్షించుకోకపోవడం వల్ల ఆయన వెంబడించలేకపోతున్నావు. నీ సిలువను నువ్వు ఎత్తుకోకపోవడం వల్ల ఆయన నువ్వు వెంబడించలేకపోతున్నావు. సాతాన్ని వెంబడించడం వల్ల నువ్వు వెంబడించలేకపోతున్నావు. ఈరోజు ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించకపోయి నేనైతే నీ వెంబడి ఉంటూనే ఉన్నాను. ఇశ్రాయేలు వెంట 40 సంవత్సరాలు ఆయన ఉంటూనే ఉన్నాడు. ఆ ఇమ్మానుయేలు దేవుడు మన వెంట ఉంటాడు. సమస్త మనతోనే ఉన్నట్టు ఇశ్రాయేలీయులతో ఆహారం వారిని వెంబడించింది, పానీయము వారిని వెంబడించింది, మాంసము వారిని వెంబడించింది. ఏది కావాలంటే అది వారిని వెంబడిస్తూ వెళ్ళిపోయింది. ఈరోజు వాటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. నీకు నాకు దూరం అవ్వలేదు. మహాగరుడైన తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారిని కొందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి కుమారి ఉదయకాల సమయంలో నిన్ను మేము ఎందుకు వెంబడించలేకపోతున్నామేమో అని ఆలోచన చేస్తూ అయ్యా అనేకమైన ఆవేదనతో కూడిన మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించిన దేవుడు అయినందుకు నీకు వందనాలు అయ్యా. తెలుసుకున్నాము, సరి చేసుకుని జీవించే కృపను దయచేయండి. వాటిని కాకుండా నిన్ను వెంబడిస్తే నీవు మాతో ఉండి నిత్యం మమ్మల్ని వెంబడిస్తావు. వేటి కొరకైతే వెంబడబడి మేము వెలుగు లోకములో గడుపుతున్నాము అయ్యా, నిన్ను వెంబడిస్తే అవన్నీ కూడా మమ్మల్ని వెంబడిస్తాయని నువ్వు తెలియజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తావు. ఇప్పటివరకు నడిపించిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. క్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.